గైస్ అఫీషియల్గా మనకి ఒప్పో అయితే మనకి ఒప్పో రెనో 12 Pro 5G మొబైల్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది కదా. ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మొబైల్ తీసుకోవచ్చా లేదా, ఎంత ప్రైస్ పెట్టారు, అసలు ఆ స్పెసిఫికేషన్స్కి ఆ ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనేది తెలుసుకుందాం ఈ వీడియో. మెయిన్లీ ఒప్పో రెనో సిరీస్ అని తెలుసుకోవాలంటే ఏంటంటే మనకి ఇది ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్స్, ఆన్లైన్ టార్గెటెడ్ మొబైల్ అయితే కాదు. కాబట్టి మనకి వీటి ప్రైస్కి వీటి స్పెసిఫికేషన్స్కి మీకు సంబంధం అయితే ఉండదన్నమాట. ఇది ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒప్పో కానీ వివోలో కూడా మీకు కొన్ని ఆఫ్లైన్ సిరీస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీకు ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్స్ కాబట్టి మీకు స్పెసిఫికేషన్స్కి ప్రైస్కి సంబంధం అయితే ఉండదు. సేమ్ ఇది కూడా మనకి ఒప్పో రెనో 12 Pro 5G కూడా మీకు ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్ కాబట్టి మీకు అంత వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే ఉండదు. కాకపోతే మీకు మెయిన్లీ ఇది వీళ్ళు ఎందుకంటే ఇంత మంచిగా తీసుకొస్తారు ఈ మొబైల్ని, ఎక్కువ ఎందుకంటే కొంటూ ఉంటారు దీని కెమెరా క్వాలిటీ అయితే మనకి బెటర్ అయితే ఉంటుంది. కెమెరా క్వాలిటీ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, దాంతోపాటు మనకి డిజైన్ కూడా మెయిన్లీ వీళ్ళు అట్రాక్ట్ చేసేది, వీళ్ళు ఆఫ్లైన్లో మనకి డిజైన్ అయితే ఎక్కువ అట్రాక్ట్ చేస్తారనమాట మనకి. దాని ద్వారానే మనకి ఎక్కువ మంది అయితే కొంటూ ఉంటారనమాట మనకి. ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు దీని స్పెసిఫికేషన్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఇంకా మెయిన్లీ ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మీడియాటెక్ సంబంధించినటువంటి మీడియాటెక్ డెమెన్సిటీ 7300 ప్రాసెసర్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఈ ప్రాసెసర్ గేమింగ్కి పనికి వస్తుందా అంటే మాత్రం మీకు మిడ్ రేంజ్లో గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేయగలరు అనమాట మనకి. మిడ్ రేంజ్లో మీకు ఎటువంటి గేమ్స్ అయినా, మీకు BGMI లాంటి గేమ్స్ అయితే మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేయగలదు. మిడ్ రేంజ్లో మాత్రమే ఈ ప్రాసెసర్ అయితే మీకు బెటర్ అయితే పర్ఫామ్ చేస్తుంది అనమాట మనకి ఓవరాల్ వచ్చేసరికి. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. 120 Hz రిఫ్రెష్ రేట్తో కొన్ని డిస్ప్లే అనమాట మనకి. ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 18 watts సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది మీకు. ఓవరాల్గా మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మనకి ఖచ్చితంగా అయితే మనకి ఈ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట మనకి. ఎందుకంటే 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వచ్చే అవకాశం అయితే మనకి 100% అయితే ఉందన్నమాట మనకి మొబైల్ నుంచి అయితే మనకి. దాంతోపాటు మనకి ఛార్జింగ్ కూడా మనకి ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అవుతుంది మీకు. 80 watt కాబట్టి మీకు మంచిగానే స్పీడ్గానే మొబైల్ని అయితే ఛార్జ్ చేయగలదు అనమాట మనకి మొబైల్ ఛార్జర్ వచ్చేసరికి మీకు. ఈ మొబైల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్లీ ఇందులో మెయిన్ కెమెరా 50 MP కెమెరాతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. ఇంకా సెకండ్ కెమెరా వచ్చేసరికి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది అనమాట మనకి. ఇంకా సెకండ్ కెమెరా వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ 50 MP టెలిఫోటో లెన్స్ కెమెరాతో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. టోటల్గా మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనకి ఈ మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది అనమాట మనకి. మెయిన్లీ వీళ్ళు కెమెరా అయితే మీకు ఇందులో బెటర్ అయితే వస్తుంది అనమాట మనకి. ఎందుకంటే ఇందులో వీళ్ళు ఒప్పో రెనో సిరీస్ అంటేనే మీకు కెమెరా ఫోకస్ తీసుకొస్తారన్నమాట మనకి. కెమెరా ఇందులో బెటర్ అయితే వస్తాయి అనమాట మనకి. దాంతోపాటు మనకి వీళ్ళు కొన్ని AI ఫీచర్స్ కూడా మీకు దీంట్లో అయితే ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది అనమాట మనకి. AI ద్వారా మీకు బ్యాక్గ్రౌండ్లో అంటే మనకి ఫోటో క్లిక్ చేసిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్లో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయడం కానీ ఇలాంటి ఫీచర్స్ అయితే మాత్రం ఇందులో AI యూస్ చేసి అయితే మనకి తీసుకురావడం అయితే జరిగింది. మీకు చూసే ఉంటారు యాడ్స్లో అలాగ వస్తూ ఉంటాయి అనమాట మనకి. ఆ ఫీచర్స్ అయితే మనకి ఈ మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది మీకు. ఒప్పో రెనో 12 Pro 5G మొబైల్ అయితే మనకి AIకి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ అయితే మనకి కెమెరాలో కానీ వీళ్ళు కెమెరాలో అయితే ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది అనమాట మనకి. ఈ మొబైల్లో వచ్చేసరికి మీకు పిక్చర్ క్వాలిటీస్ మాత్రం ఇందులో కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, బెటర్ అయితే వస్తుంది మీకు. అన్ని మొబైల్స్తో పోల్చుకుంటే మాత్రం ఈ బడ్జెట్ రేంజ్లో మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మీకు ఈ మొబైల్స్లో అయితే ఎక్కువగా అయితే చూడడానికి అయితే బెటర్ అయితే ఉంటుంది అనమాట మనకి. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో ఫ్రంట్ కెమెరా 50 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది అనమాట మనకి. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా మీకు 4K వరకు అయితే రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి ఈ మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఇంకా ఓవరాల్గా ప్రైస్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇందులో ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 12GB 256GB వేరియంట్తో అయితే మనకి మొబైల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి వితౌట్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే 36,000 రూపాయలకి అయితే మనకి మొబైల్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట మనకి. అంటే మనకి కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మాత్రం మనకి దాదాపు SBI కార్డ్స్ మీద కానీ, ICICI కార్డ్స్ మీద మీకు డెబిట్ కార్డ్ మీద కూడా వీళ్ళు ఆఫర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఏకంగా 3500 రూపీస్ దాకా అయితే మనకి వీళ్ళు డిస్కౌంట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాంక్ కార్డ్స్ మీద అయితే మాత్రం. ఈ కార్డ్ ఆప్షన్స్ యూస్ చేసుకుంటే మాత్రం మీకు ఇది కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మాత్రం ఇది 33,499 రూపాయలకి అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది మనకి. ఓవరాల్గా వచ్చేసరికి మీకు ఈ మొబైల్ ఈ ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ మొబైలా అంటే మాత్రం ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్ మీకు తెలిసే ఉంటుంది. ఆఫ్లైన్లో ప్రైస్ అయితే దీనికి ఎక్కువ అయితే పెడతారన్నమాట మనకి. ఇది ఆన్లైన్ టార్గెట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా అండర్ 20,000 బడ్జెట్ లోపు అయితే తీసుకొస్తారు. కాకపోతే మీకు ఒప్పో కాబట్టి రెనో సిరీస్ కాబట్టి మీకు తెలిసిందే మీకు ఈ ప్రైస్కి అయితే తీసుకొచ్చారు. ఈ ప్రైస్కి తీసుకోవచ్చా అంటే మాత్రం మీకు మెయిన్లీ కెమెరా మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. డిజైన్ పరంగా కూడా మీకు ఇందులో
బెటర్ అయితే ఉంటుంది ఈ డిజైన్ పరంగా అయితే మాత్రం. ఇది వైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.